తిరువనంతపురం పద్మనాభుడు, పుట్టపర్తి సత్యసాయి దేవుడు. ఒకరు కనిపించని దైవం, ఇంకొకరు మొన్నటిదాకా కనిపించి కరుణించిన దైవం. వీళ్ళ భగవత్ స్వరూపాల సంగతేమో గాని వీళ్ళ దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం సకల జనుల కళ్ళు జిగేల్మనిపిస్తోంది. కళ్ళెదుటే కటిక పేదరికం, నేల కింద లాకర్లలో అపారమైన ద్రవ్యం, పొంతనలేని సమీకరణం. ఏమిటి అంతరార్థం? పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో గది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు గాని పుట్టపర్తి యజుర్మందిరంలోని మూడో గది మాత్రం పార్లా తెరుచుకుంది. లెక్కలేనన్ని ధన కనక రాశులకు ఎట్టకేలకు విముక్తి దొరికింది. ఊటబావిలో నీళ్లలా తొవ్విన కొద్దీ తొంగి చూస్తున్న ఈ సంపదను లెక్కబెట్టడానికి అనంతపురం జిల్లా కలెక్టర్ స్పెషల్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆయనకు 10 మంది సహాయకులున్న ఈ లెక్కింపు ప్రక్రియ మాత్రం ఎడతెగడం లేదు. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కరెన్సీ కట్టల్ని చూసి కలెక్టర్ గారికే కళ్ళు తిరిగిపోయాయి. అందుకే కౌంటింగ్ కోసం స్పెషలిస్టులు కావాలంటూ డిమాండ్ పెట్టుకున్నారు ఆయన. ఇవాళ 6 మందిని, ఎందుకంటే చాలా ఎక్కువ మందిని డంప్ చేశాను. జిల్లా కలెక్టర్గా నేను మొత్తం పైన ఆపి ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇక్కడ ఉందని చెప్పి అన్న మీదట జాయింట్ కలెక్టర్ కూడా సెలవులో ఉండబట్టి నేను వచ్చాను. సో మళ్ళీ రేపు కూడా కంటిన్యూటీ కోసం నేనే వచ్చి 5 తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తర్వాత వాళ్ళకి సహాయకులుగా మరొక 4 అసిస్టెంట్, వాళ్ళు పుట్టుగా ఒక 10 మెంబర్స్. ఆఫీసర్స్ వైజు సీనియర్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశం అని ఆయన వచ్చారు. తర్వాత ఆర్డీఓ పెనుగొండ ఈశ్వర్, వారిని కూడా డెప్యూట్ చేయడం జరిగింది. సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం క్యాలిక్యులేట్ చేయడం. గుట్టల కొద్దీ సంపద, కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు. ట్రస్ట్ సభ్యుల కనుసన్నల్లో కలెక్టర్ సమక్షంలో ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్గా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. 34.5 కిలోల బంగారం, 1,90,00,000 కరెన్సీ, వెండి ఇటుకలు, వజ్రపు టుంగరాలు వెరసి 15 కోట్లకు సమం. ట్రస్ట్ సభ్యులకు అకస్మాత్తుగా పారదర్శకత గుర్తొచ్చి రెవెన్యూ పాలనాధికారులకు కబురు పంపి మరీ సాయి సంపదకు వెలుగునిచ్చేశారు. నాకు రిక్వెస్ట్ చేశారు జిల్లా కలెక్టర్. గతంలో జూలై 2 కూడా యజుర్వేద మందిరంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇన్వెంటరీ కౌంట్ చేస్తాము, పంపించండి మీరు కానీ మీ అధికారులు ఏమైనా రమ్మంటే అప్పుడు జాయింట్ కలెక్టర్ని పంపించాం. ఇన్వెంటరీ లిస్ట్ చేసి వాల్యూస్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 3 రోజులు యజుర్మందిరంలో ఉన్నటువంటి అదర్ ఫ్లోర్స్ ఈ 3 రోజులు 18, 19, 20 తేదీలో ఉన్న వస్తువులని వాల్యుబుల్స్ అన్ని కౌంట్ చేస్తాం. మీ వాళ్ళు అధికారులు ఫిట్నెస్గా ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ ట్రస్ట్ నుండి నాకు లెటర్ వచ్చింది. సత్యసాయి వ్యక్తిగత మందిరం కుబేరుడి అంతఃపురాన్ని తలపించడం భక్త జనాన్ని విస్మయపరుస్తోంది. ఇంకా తెరుచుకోవాల్సిన 3 గదుల్లో ఇంకెన్ని సొమ్ములున్నాయో తెలియదు. దేశ విదేశీ భక్తుల చేతులకు ఎముకలు లేకుండా ఇచ్చుకున్న ఇన్ని కానుకలు బాబా మందిరంలో బ్లాక్ మనీగా దాక్కుండిపోవడం ఏంటి? పద్మనాభుడి సంపద మీద సందేహం ఉంటే ట్రావెన్కోర్ సంస్థానాధీశుల్ని నిలదీసే ఆస్కారం లేదు. ఎందుకంటే నాటి రాజరికంలో బ్యాంకింగ్ సిస్టమ్ అనేదే లేదు కాబట్టి. క్రెడిటు లేదు, డెబిటు లేదు. అప్పుడు ఆస్థానమే ప్రభుత్వం, నేల మాళిగలే జాతీయ బ్యాంకులు. భవిష్యత్ అవసరాల కోసం కరువు కాటకాలు దాపరించినప్పుడు జనావళిని ఆదుకోవడం కోసం సంపదను దాచిపెట్టుకున్నారని జస్టిఫై చేసుకుంటే అందులో అర్థం ఉంది. మరి ఈ యజుర్మందిర రహస్యాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవడం? దీన్ని దాచిపెట్టడం అంటారా, దోచి పెట్టడం అంటారా? ఈ భక్తి బ్లాకా, వైటా? చివరాఖరకు మన విభజన పర్వం 7 రేస్ కోర్స్ దాకా చేరుకుంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆలపించిన సమైక్య రాగాన్ని మూల విరాట్టు మన్మోహన్ సింగ్ ఓపిక్గా ఆలకించారు. 70 మంది సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తరఫున ఎంపీ కావూరి మన రాష్ట్రం పుట్టుపూర్వోత్తరాల్ని ప్రధాని ముందు ఏకరువు పెట్టేశారు. కలిసుంటేనే కలదు సుఖమని, విడిపోతే కలతలేరని విడమర్చి మరీ చెప్పుకున్నారు. ఇప్పటికే కనీసం 1/2 డజన్ సార్లు కోర్ కమిటీతో మాట్లాడుకున్న ప్రధానమంత్రి కావూరి ఉపన్యాసం నుంచి కొత్తగా ఏమేం గ్రహించారో బయటికి మాత్రం చెప్పలేదు. విన్నది విన్నట్లు, ఉన్నది ఉన్నట్లు ఆజాద్తోనో ప్రణబ్తోనో పంచుకుంటానని సెలవిచ్చి పంపారు. ప్రధానితో కరచాలనాల కార్యక్రమం అయితే విజయవంతంగా ముగిసింది. వారు చెప్పింది ముందు ప్రశాంతత నెలకొల్ప దానికి ప్రయత్నాలు చేయండి, ప్రతి ఒక్కరూ మీ వంతు చేయండి, మీరందరూ తెలిసిన వాళ్ళు
చాలా సెన్సిటివ్ ఇష్యూ. ముందు ప్రశాంతత ఏర్పాటు చేయండి. సో అందరితో చర్చలు జరుపుతామన్నారు. సో బెస్ట్ థింగ్ వచ్చి మేము ఎలా వచ్చామో మిగతా వర్గాలు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఏళ్ల వయసున్న ఒక మృత్యుంజయుడిని పరిచయం చేసుకుందాం. మధ్య భారతాన్ని వణికిస్తున్న వరదల నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాలుడు వీడు. ఉగ్రరూపం దాల్చిన నర్మదా నది నడి మధ్యలో ఒక బండరాయి మీద ఎలాగో చిక్కుకున్నాడు ఈ బుడతడు. చుట్టూ నీటి ప్రవాహం, కాళ్ళు కదిలిస్తే కొట్టుకుపోవడమే. బుసలు కొడుతున్న వరద నుంచి వీణ్ణి కాపాడడం దుస్సాహసమే అయినా స్థానిక యువకులు ఒక ప్రయత్నం చేసి చూశారు. ఆడాళ్ల చీరలే తాళ్లుగా మార్చి వాడి చేతికి అందించబోయారు. ఫలితం మాత్రం లేదు. చివరి ప్రయత్నంగా నదిలోకి దూకి ఒక వలయంగా ఏర్పడి ఆ చిన్నోణ్ణి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృత్యువును జయించిన బుడతడు ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అభినందనలు అందుకున్నాడు. శబ్బాష్.